మీరు చెప్తే మేము విస్మరించవచ్చు, కానీ ఆ నెంబర్కి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము విస్మరించగలమా? అది మా బాధ్యత అయిపోతుంది. గ్యారెంటీ మీద రెస్పాన్స్ మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గ్యారెంటీ మీద రెస్పాండ్ అవుతుంది. నూడిల్స్లో కానీ బిర్యానీ అంటే నూడిల్స్ అంటే కొంతమంది తింటారు మేడం. దేనికోసం బిర్యానీ ఇండిపెండెన్స్ ఏం చెప్తున్నాము? బిర్యానీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి. టేస్ట్ అజినామోటో తక్కువ అమౌంట్లో రోజుకు ఒక్కసారి తాగడం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంచితే దాని మీద డిపెండెన్సీ పెంచుకోవడం ద్వారా డిపెండ్ అవుతూ ఉంటే కనీసం 9th క్లాస్ కూడా కంప్లీట్ చేయనటువంటి వ్యక్తులు తాగుడుకు బానిస అయిపోయి రోడ్డు షుగర్ మీరు తీసుకునే షుగర్ కూడా విషయమే. మీరు తీసుకునే కూల్ డ్రింక్లు ఈ బయట ఫుడ్ నాశ ముక్త భారత్ అభియాన్ and take a pledge ourselves will be drug free because our district Eluru state Andhra Pradesh drug free. మనం ఎవరైనా చెడగొట్టాలని చూస్తే వాళ్ళు సమర్థులు, చెడిపోతే మనం అసమర్థులుగా మిగులుతాం. కాబట్టి విద్యార్థి దిశ నుంచే ఈ ఎన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు ఎందుకు సార్ చెప్పారంటే దాని గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రతి దాంట్లో మనకి ఏ చెడు జరుగుతుంది, ఎక్కడ మైనస్ జరుగుతుంది, విద్యార్థి దశ నుంచి ఒక్కసారి ఉపయోగించామంటే మళ్ళీ వదులుకోవాలని అనిపించదు. అది మన బ్రెయిన్ పట్టేసి మన ఏం చేసినా కానీ దాని మీదకే డిపెండ్ అయి ఉండదు అనమాట. ఏదైనా పని చేసినా కానీ ఒక్కరోజు లేకపోతే మనకు కావాల్సిందే, అది ఉండాల్సిందే అని మన బ్రెయిన్ అదే అడిగింది అనమాట. సార్ దగ్గర మంచి విషయాలు నేర్చుకొని దాని మీద అమలు పరచాలని కోరుకున్నాను. సార్ చెప్పారు డ్రగ్స్ గురించి చెప్పారు. ఏం చెప్పారు డ్రగ్స్ కోసం? ఏదైనా డ్రగ్గే. మనం అతి సర్వత్రా వచ్చదయ అంటాం. మనం అతిగా సార్ చెప్పాడు వాటర్ దగ్గర నుంచి ఏది చేసినా అతిగా చేస్తే విషయం కింద మాత్రం. వ్యసనం అనేది దరిచారం ఇవ్వకపోవడం, దాని మీద ఆధారపడకుండా మనం వ్యక్తిత్వం మనం నిర్మించుకోవడం అనేది ముఖ్యం తప్ప ఇది డ్రగ్ కాదు అనేది ఏది. మీరు డ్రగ్స్ వినియోగించకపోయినా ఈ సమాజాన్ని డ్రగ్స్ నుంచి విముక్తం చేయగలిగేటువంటి అవకాశం మీకు ఉంది. 14500 ఈ నెంబర్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీ చుట్టూ ఉండేటువంటి సమాజం మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగా తిరిగినట్టు సమాజం పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి మీరు ఈ డ్రగ్స్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మీ సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోగలరు. మన చుట్టూ తిరిగే ఆటో డ్రైవర్స్, మన చుట్టూ కాలేజ్ వదిలే టైం కరెక్ట్గా సెంటర్లో కాసు కూర్చునేట్టు రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక్కో కొట్టేయండి అంతే, ఫ్రీగా మిగిలిన పని మేము చూసుకున్నాం. బట్ మనం బాధ్యత తెలిసి ఒకవేళ అనుమానం ఉండి కూడా మనం ఆ టైంకి రియాక్ట్ కాకపోతే, సరైన చర్య తీసుకోకపోతే, దాని గురించి బాధ్యత వహించకపోతే ఆ తర్వాత అతనే ఉన్మాదిగా మారి మనం వెంటపడే అవకాశం ఉంటుంది, మనల్ని వేధించే అవకాశం ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. స్కూల్ బ్యాగ్స్ లో గంజా దొరికింది రీసెంట్ 2-3 days. స్కూల్ బ్యాగ్స్ లో, కాలేజ్ కాదు స్కూల్ బ్యాగ్స్ లో దొరికింది. ఇందాక సీఏ గారు చెప్పారు కదా చాక్లెట్స్ అని. మేము మైలవరం, కృష్ణా జిల్లా మైలవరంలో మేము పట్టుకున్నాం చిన్న కిల్లి బట్టల దగ్గర. మీకు డ్రగ్స్ అలవాటు అంటే మనకు తెలియకుండానే జరుగుతాయి. ఇప్పుడు ఎవరొకళ్ళు బర్త్డే ఉందని చెప్పేసి ఇస్తారు చాక్లెట్స్, అందులో ఏమన్నా మీకు తెలియదు. సీఏ గారు చెప్పినట్టు అపరిచితుల నుంచి, పరిచయం నుంచి కూడా ఫస్ట్ ఈ డ్రగ్స్ కొంతమంది అలవాటు చేసుకుంటారు. ఆ బానిస లేని వాళ్ళు డ్రగ్ కన్జ్యూమర్సే. తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా డ్రగ్ పెడ్లర్స్. ఎందుకంటే ఈ వ్యసనానికి బానిస అయ్యి దానికోసం డబ్బు కావాలి. ఇళ్లలో పేరెంట్స్ దేనికి ఇస్తారు? డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వరు కదా. సో వాళ్ళు డబ్బు సంపాదనకి మార్గంగా వాళ్ళే డ్రగ్ పెడ్లర్స్ మీకు అలవాటు చేస్తారు. ఎంతమంది అలవాటు అయితే అంత నమ్మచ్చు కదా. దాని ద్వారా డబ్బు సంపాదించు. వాళ్ళు నాశనం అవ్వడంతో కాకుండా మన పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు నేరాలు కూడా మీరు గుర్తుంచుకోండి. పేపర్లో చైన్ స్నాచింగ్
ఇంకా చాలా లేట్ బ్యాచ్, డ్రగ్ అడిక్ట్స్, అబ్యూస్ ఇవన్నీ కూడా టీనేజర్స్ యువతే. టీనేజర్స్ అంటే 20 సంవత్సరాలు, 16 నుంచి 20 సంవత్సరాల లోపు ఎక్కువ మంది ఉన్నారు. చైల్డ్ స్నాచింగ్ లో కూడా మన సిఐ గారు చెప్తారు కావాలని. యువత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని అదే మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ ఏజ్ ఏంటంటే అడాలసెన్స్. టీనేజ్ అంటే మంచి చెడు ఏజ్. అవునా కదా? మీకు ఏది మంచి ఏది చెడు, చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అంటే మీతో మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఫస్ట్ ఏదో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అలవాటు చేసుకోవడానికి ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగపడతారు ఎక్కువ మంది. మీరు వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి.